ఏంజల్ వన్లో ఐపీఓ ఆర్డర్ బుకింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మనం ఏంజల్ వన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాం. ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఐపీఓ లిస్టింగ్లో అయితే వచ్చేసినాం. మోబిక్విక్లో అయితే అప్లై చేయబోతున్నాం. ఓపెన్ చేసినాక ఇక్కడ అప్లై నౌ అని ఉంటుంది, అది ప్రెస్ చేసినాక ఇక్కడ మీ యూపీఐ అడ్రస్ అయితే అడుగుతుంది. ఈ యూపీఐ ఐడి మీ గూగుల్ పే అన్న ఏదైనా ఫోన్పేలో కింద మీ ఫోన్ నెంబర్తో లేదా మీ పేరుతో @ అని ఉంటుంది, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేయండి. అప్పుడు అప్లై అయిపోతుంది. ఇలా చేసిన తర్వాత ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది. మీ ఫోన్కి ఒక పాపప్ వచ్చి దాని నుంచి పేమెంట్ చేయమని అడుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఆ పాపప్ బిఫోర్ 5 PM అని ఉంది. అంటే మీరు వచ్చిన పాపప్ని 3-4 అవర్స్లోనే కంప్లీట్ చేయాలి. అదేవిధంగా మీ బ్యాలెన్స్ని కూడా బ్లాక్ అవుతుంది. అంత మనీ ఆ బ్యాంక్లో ఉండేటట్టు చూసుకోవాలి. ఈ మనీ అలాట్మెంట్ అయితే ఆ మనీ షేర్స్కి కన్వర్ట్ అవుతుంది, లేదా కాలేదంటే తిరిగి మీ బ్యాంక్ అకౌంట్లోనే పడతాయి. స్టేటస్కి వెళ్ళగానే ఇలా అయితే మెసేజ్ చూపిస్తుంది. పేమెంట్ కాలేదు కాబట్టి ఇలాంటి మెసేజ్ చూపిస్తుంది. పేమెంట్ నోటిఫికేషన్ వచ్చినాక ఇలా అయితే చూపిస్తుంది. ఆథరైజ్ ప్రెస్ చేసినాక మీ పిన్ అయితే అడుగుతుంది. మీ పిన్ పాస్వర్డ్ కొట్టి ఎంటర్ చేయండి. దాని తర్వాత మీకు పేమెంట్ అయిన మెసేజ్ అయితే వస్తుంది. ఇక్కడ మీ మనీ విత్డ్రా అయినట్టు టిక్ అయి వస్తుంది. మెసేజ్ కూడా మీ మనీ ఎంత కట్ అయింది, ఎంత బ్లాక్ అయిందని కూడా మెసేజ్ వస్తుంది. దాని తర్వాత 3-4 అవర్స్ తర్వాత ఇలా అయితే స్టేటస్ చూపిస్తుంది. ఏ డేట్కి అయితే అలైన్మెంట్ ఉందో ఆ డేట్కి మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. లేదంటే మీకు అలైన్మెంట్ కానట్టు ఆ మనీ రీఫండ్ అయిపోతుంది. ఇలాంటి షేర్ మార్కెట్ గురించి తెలుసుకోవాలన్నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి.